ఈ ఐఏఎస్ అరవింద్ కుమారు 50 కోట్ల రూపాయలు ఈ రేసు పర్మిషన్ లేకుండా ఇచ్చినప్పుడు అరవింద్ కుమార్ని బొక్కల పెట్టినవా? యాచారంలో జ్ఞానముద్ర పేరు మీద సోమేష్ కుమార్ ల్యాండ్ కొన్నప్పుడు సోమేష్ కుమార్ని బొక్కల పెట్టినవా? జిఎస్టీ ఎగనామం పెట్టి నీకు పంగనామాలు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్న సోమేష్ కుమార్ని బొక్కల పెట్టినవా? ఆ కేసు ఏమైంది? తంబులేసి మరి 59 జీవోను అడ్డు పెట్టుకొని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ ఒక పిట్టల దొరతోటి ఒక ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి తంబులేసి ధర్నిలో సవరణలు చేసినోడిని ఏం చేసినావు రేవంత్ అన్న? పాయింట్ నెంబర్ 3. ఇకపోతే మా కాళేశ్వరంలో పైసలు తిన్నటువంటి రజత్ కుమారు, ఫలక్నామా ప్యాలెస్లా బీదోడి కూతురు పెళ్లి చేసినటువంటి గొప్ప మనసైనటువంటి మా మెగా కృష్ణారెడ్డి అన్న, వింటున్నావా రేవంత్ అన్న? మాకు చెప్పకన్నా సమాధానం పబ్లిక్కి చెప్పు ప్లీజ్. ఈ రేస్కి అడ్డుగోలుగా ఒక మాట మీద 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినటువంటి అరవింద్ కుమార్, సెక్రటేరియట్లో తుప్పుబట్టిన కంప్యూటర్లకి 500 కోట్ల కంప్యూటర్ల స్కామ్ చేసినటువంటి జయేష్ రంజన్. నీకు ప్రూఫులు లేకపోతే మేము ఇస్తాం అన్నా ప్రూఫుల్. మీరు అరెస్ట్ చేస్తారా వాళ్ళని చెప్పండి దయచేసి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి లిస్టులా. సింగరేణి బొగ్గుని వెనకపొంటి అక్రమంగా అమ్ముకున్నటువంటి సింగరేణి శ్రీధర్, రంగారెడ్డి జిల్లా ఆస్తులు కొల్లగొట్టి అడ్డమైన వెధవకి అడ్డంగా భూముల్ని కట్టబెట్టినటువంటి రంగారెడ్డి మాజీ కలెక్టర్ ఐఏఎస్ అమయ్ కుమార్. ఇంకా చెప్పాలంటే 10 మంది ఐఏఎస్లు ఉన్నారు స్పెషల్గా. వీళ్ళందరినీ ఏం చేసినావు రేవంత్ అన్న? ఎలక్షన్ ఫండింగ్ ఇచ్చిన కాపాడుతున్నావు వాళ్ళకి భగవంతుళ్ళక్క. ప్లీజ్ రేవంత్ అన్న సమాధానం చెప్పు రేవంత్ అన్న. అయ్యో మళ్ళీ మాకు చెప్పకు నువ్వు. అబ్బో యూట్యూబ్లో ముఖం కూడా చూడవంట కదా నువ్వు. మీ అయోధ్య రెడ్డి చెప్పిండు సార్ బిజీ, శాటిలైట్ వాళ్ళకే టైం ఇస్తాడు యూట్యూబ్ వాళ్ళకి ఇవ్వడని అయోధ్య రెడ్డి చెప్పిండు. యూట్యూబ్ వాళ్ళ ముఖం కూడా చూడమంట కదా, స్కాములు చెప్దామంటే కూడా వినమాట కదా నువ్వు. మహేష్ బాబు చెక్ ఇస్తున్నాడని అపాయింట్మెంట్ ఇచ్చినవులే మనలో మన మాట. బాలకృష్ణ కూతురు కూడా చెక్ ఇస్తుందనే అపాయింట్మెంట్ ఇచ్చినవులే నువ్వు. సో అమాన్యులకు ఎప్పుడు ఇస్తావు రేవంత్ అన్న అపాయింట్మెంట్? ఇవ్వవు కదా. మాతో పెట్టుకోకు రేవంత్ అన్న ప్లీజ్ దయచేసి. ఫస్ట్ తలసానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావు, వీళ్ళందరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావు చెప్పు. రైట్ 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 రియల్ ఎస్టేట్ కంపెనీలకు గత ప్రభుత్వంలో దానకిషోర్ నీకు చాలా క్లోజ్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దానకిషోర్ నీకు చేయూతనిచ్చిండు కదా రేవంత్ అన్న. అందుకే పాపం దానకిషోర్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పాపం మా రేవంత్ రెడ్డి తీసుకొచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పెట్టుకున్నాడు. ఆ మున్సిపల్ కంప్ అంతా అక్కడనే ఉన్నది. రేవంత్ అన్న దానకిషోర్ మీద యాక్షన్ ఎప్పుడు తీసుకుంటావు అన్న? ప్రూఫ్స్ కావాలంటే గదిబీ మేము ఇస్తాం. ఇది ఒక్కటి చేయ రేవంత్ అన్న, నువ్వు పుణ్యం కట్టుకోను వాళ్ళని అరెస్ట్ చేసి. మర్చిపోయినా మా దానకిషోర్ ఎట్లా మర్చిపోయినా నేను? అందరు ఐఏఎస్ ఆఫీసర్ల పేరు చెప్పి స్పెసిఫిక్గా దానకిషోర్ పేరు చెప్పాలి. అసలే మాట్లాడితే బెంగళూరు పోతాడు దొర. బెంగళూరు ఎందుకు పోతాడు? అక్కడ ఎవరిని కలుస్తాడు? ఎవరెవరికి విల్లాలు ఇచ్చిండు, రసగొల్లాలు ఇచ్చిండు? ఇవన్నీ మా రేవంత్ రెడ్డి అడగడు. ప్లీజ్ రేవంత్ అన్న ప్లీజ్ నువ్వు మాకు సమాధానం చెప్పకు రేవంత్ అన్న. నువ్వు ప్లీజ్, నీ మనసు బాధ అవుతుంది. నువ్వు 1000 ఏళ్ళు సలహా బతకాలి. నువ్వు ఎవరికి సమాధానం చెప్పాలి? పబ్లిక్కి సమాధానం చెప్పాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గొర్రెల స్కామ్ ఏమైంది? సమాధానం చెప్పు. ఏడి కాదు, ఈయన కేడి. ఏడి శ్రీనివాసులు తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది. ఏడి యా మజాకా అంటున్న స్థానికులు. మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ స్థలాలు, సర్వే రిపోర్టుల్లో మాత్రం ప్రైవేటు స్థలాలు, ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ పరం చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్న అక్రమార్కులు, ప్రైవేట్ ల్యాండ్ అంటూ చెటగోపం పెట్టేసే ఘనాపాటీలు, అక్రమ సర్వేల లావాదేవీల్లో డిఐ గంగాధర్ పావుగా వాడుకున్న అవినీతి అధికారి, డిఐ గంగాధర్ సీనియర్ అసిస్టెంట్ రవికుమార్తో భారీ వ్యవహారాలు నడిపినట్లు ఆరోపణలు. డిఐ గంగాధర్ ఏడి శ్రీనివాసులు చేసిన సర్వేలపై విచారణ జరిపితే కళ్ళు బైర్లు గమ్మే నిజాలు బట్టబయలవుతాయి. ఏడి శ్రీనివాసులు అక్రమాస్తులపై విచారణ జరిపితే హెచ్ఎండిఏ బాలకృష్ణ అక్రమాస్తుల కంటే ఎక్కువగా బయటపడతాయట. ఏడి శ్రీనివాసులను సస్పెండ్ చేసి విచారణ జరపాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్. ఇగో గిట్లా అవినీతి వీళ్ళందరిని అరెస్ట్ చేస్తారా? చేయరు.
చెవులో కాలిఫ్లవర్ పెట్టుకొని తిరుగుతాడు. శివబాలకృష్ణ ఇంట్లోనే అన్ని కోట్లు దొరికినప్పుడు ఐఏఎస్ల ఇళ్ళల్లో ఎందుకు దొరకవు? దమ్ముంటే ఏసీబీ సోదాలు చేయమని, నవీన్ మిట్టల్ ఇంట్లో పోయి చేయమని. నవీన్ మిట్టల్ ఇంట్లోనే కాదు, ఎక్కడైతే పంజాబ్లో యూనివర్సిటీలు, హర్యానాలో యూనివర్సిటీలు ఉన్నాయో అక్కడ కూడా పోయి చేయమని. దమ్ములు ఉంటే రైడ్స్ చేయమని, సిబిఐ రైడ్లు చేయమని. చేయరు, అవి చేయరు. రైడ్లు చేయమనండి మరి వీళ్ళ మీద, ఎందుకు చేయరు? ఖరీఫ్ నుంచే 500 బోనస్, ఇది విప్లవాత్మక నిర్ణయం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది హామీ. తొలిసారి 40 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వకు గోడౌన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. జనవరి నుంచి చౌక ధరల దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ. పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు అన్ని ఉత్తుత్తి బ్యాంక్ లాంటి మాటలు చెప్పకండి. సివిల్ సప్లైస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సివిల్ సప్లైస్ అప్పుల కుప్పలుగా మారింది. ఎఫ్సిఐ కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది. గత ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వలే. మొట్టమొదటి ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆ ప్రభుత్వం స్టార్ట్ చేసింది, నువ్వు దాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నావు. దీని లెక్కల పత్రాలు తీయండి, బయటికి తీయండి. మీరు ఎందుకు, మీకు అవన్నీ తెలియవా? ఫైల్స్ తిరిగేలే. గత ప్రభుత్వం ఏం చేసింది, ఏ రకంగా మోసం చేసింది, ఎన్నెన్ని మిల్లర్లకు అమ్ముకుంది వెనక పొంటి, ఇవన్నీ మీకు తెలియవా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఇప్పుడు మీరు కూడా గదే పని చేస్తున్నట్టు కదా. ఈటల రాజేందర్ని ఏం చేసినావు? స్కామ్ ఏం చేసినావు? ఈటల రాజేందర్ స్కామ్ ఏమైంది? 5,000 కోట్ల సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి స్కామ్ ఏమైంది? 1,700 కోట్ల అప్పు తెస్తే 1,300 కోట్లు ఇప్పటి వరకు తెలంగాణ మిత్తి కట్టింది. దాన్ని ఎవరు దోచుక తిన్నాడు? సమాధానం చెప్పండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అయ్యో మళ్ళీ మాకు చెప్పారు, మీకు కూడా యూట్యూబ్ అంటే పడదు కదా, పబ్లిక్కి చెప్పండి.